హాయ్ ఫ్రెండ్స్. ఐపీఎల్ 2025 సీజన్కు ముందు శ్రీలంక మాజీ కెప్టెన్ రాజస్థాన్ రాయల్స్ టీం డైరెక్టర్ కుమార సంగక్కర కొత్త కొనుగోలుదారులతో చేరబోతున్నట్టు తెలుస్తుంది. రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ నియామకం దాదాపుగా ఖరారు కావడంతో టీం డైరెక్టర్గా ఉన్న సంగక్కర ఆ కొనుగోలుదారుని నుండి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ ద వీడియో. స్పోర్ట్స్ టుడే రిపోర్ట్ ప్రకారం ఐపీఎల్ 2025లో సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ మెయింటర్గా సంగక్కర బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమైనట్టు విడిగిడి. ఇప్పటికే అతడితో కేకేఆర్ కొనుగోలుదారులు చర్చలు జరిపినట్టు స్పోర్ట్స్ టుడే తమ కథనంలో పేర్కొంది. కాగా గత సీజన్లో కేకేఆర్ మెంటర్గా పనిచేసిన గౌతమ్ గంభీర్ కొనుగోలుదారుని వీడి భారత్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. దీంతో అతడి స్థానాన్ని ఇంకా ఎవరితో కేకేఆర్ మేనేజ్మెంట్ భర్తీ చేయలేదు. ఈ క్రమంలోనే సంగక్కరతో కేకేఆర్ మేనేజ్మెంట్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. కాగా శ్రీలంక క్రికెటర్ దిగ్గజం స్ట్రోక్ ప్లే మైండ్ గేమ్కు పెట్టింది పేరు. అతడి నేతృత్వంలో ఐపీఎల్ 2022లో రాజస్థాన్ ఫైనల్కు చేరింది. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.